నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మీ అందరికీ వీఆర్‌కే డైట్ గురించి తెలుసు కదా! యెస్. అయితే డైట్‌లో చాలా రకాలుగా ఉంటాయి కానీ, ఈ వీఆర్‌కే డైట్ అయితే కాస్త భిన్నంగా ఉంటుంది. మరి ఈ డైట్ పాటించడం వల్ల అన్ని రోగాలకి ఆహ్, ఖచ్చితంగా ఈ వీఆర్‌కే డైట్ పాటించడం వల్ల నయమవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా అయితే వీరమాచినేని గారైతే చెప్తున్నారు. మరి ఈయన చెప్పిన డైట్ పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎంతవరకు నయమవుతాయి? అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు? మరి డాక్టర్లు వీఆర్‌కే డైట్‌ని సమర్థిస్తున్నారా లేదా? మరి ఇవన్నీ గూడా మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయాలంటే మనం ఖచ్చితంగా డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. అందుకే మరి ఈ వీరమాచినేని చెప్తున్నటువంటి డైట్ గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డాక్టర్ ప్రొఫెసర్ విజయభాస్కర్ గారు చైర్మన్ ఎథిక్స్ కమిటీకి సంబంధించి క్లినికల్ రీసెర్చ్‌లో ఆయన ఉన్నారు. మరి ఆయనని అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారో. నమస్తే డాక్టర్. నమస్కారం. సార్ మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఇంకోసారి చెప్తా సార్. వీరమాచినేని రామకృష్ణ గారనే ఒక వ్యక్తి కీటో డైట్ అని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీఆర్‌కే డైట్‌లు అలా రకరకాలుగా చెప్పి ఎక్కువగా ఫ్యాట్ తినమంటున్నారు. కొబ్బరి నూనె తాగమంటున్నారు. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ లేదంటే ప్రోటీన్ ఫుడ్ ఇది తప్ప కార్బోహైడ్రేట్స్ ఇంకా మొత్తం తగ్గించేసేయాలనేసి కడాఖండిగా చెప్పేస్తున్నారు. మరి అలా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏం రావంటారా అసలు? అబ్సల్యూట్‌లీ రైట్ అండి. వీరమాచినేని రామకృష్ణ గారు వీరు చదివింది బీకామ్ అండి. విజయవాడ వాస్తవుడు. ఇతనికి మాటలు తిరకాసుగా మాట్లాడడం ఒక ఆయనకు వెన్నతో పుట్టిన విద్య అండి. సో దాంతోటి ఏందంటే ప్రజల్ని మభ్యపెట్టడం అనేది చాలా చేస్తుంటాడు. ఆయన కేవలం ఆయన సబ్జెక్టు గొప్ప అని చెప్పుకుంటే బాగుండేది. కానీ ఆయన సబ్జెక్టు గొప్ప కన్నా మా సబ్జెక్టు ఆలోపతి ట్రీట్మెంట్ తప్పని చెప్తాడు. ఆలోపతి డయాబెటాలజిస్టులను, గుండె డాక్టర్లను, క్యాన్సర్ డాక్టర్లను నెగిటివ్గా తిట్టడం, చెప్పడం తోటి అతను ఫేమస్ అవుతున్నాడు తప్ప అతను ఇచ్చే వీఆర్‌కే డైట్ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్టర్లు పాటిస్తున్నారు. కేవలం వీఆర్‌కే వల్ల ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు లేదండి. ఈవెన్ అలోపతిలో కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మాకు డైట్ తోటే స్టార్ట్ అవుతుంది. ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు, బాబు నువ్వు ఇప్పుడిప్పుడే నీకు డయాబెటీస్ స్టార్ట్ అయింది, షుగర్ వ్యాధి స్టార్ట్ అయింది. నీకు షుగర్ వ్యాధి అనేది ఈ కారణం వల్ల నీకు వస్తుంది. నీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు, సఫిషియంట్ లేక నీకు డయాబెటీస్ వస్తుంది, లేదంటే పుట్టుకతోటి నీకు డయాబెటీస్ వచ్చింది. సో ఈ కారణంగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ వచ్చింది. నీకు వచ్చిన డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి డైటే ముఖ్యం బాబు. డైటు, బాడీ ఎక్సర్సైజు ఈ రెండు మేజర్గా ఒబెసిటీ తగ్గించుకుంటే మీకు 100% వితౌట్ మెడిసిన్స్ బాగవుతుందని మేము ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే చెప్తాం. ఇది ఆయుష్, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని అన్ని రకాల ప్రపంచంలో ఉన్న చైనా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చెప్పేది ఫస్ట్ డైట్ గురించే చెప్తారు. ఈయన ఇవాళ వీఆర్‌కే వచ్చి ఏదో గొప్ప నేను చేసిన అని అంటున్నాడు, కానీ చేయనివ్వండి, వీ డోంట్ డినై ఇట్. ఆయన వీఆర్‌కే డైట్ నిజంగా మా దాన్ని ఎన్లైట్ చేస్తున్నాడు అనుకుంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ అలోపతిలో ఉండే డయాబెటాలజిస్టులని, కార్డియాలజిస్టులని, క్యాన్సర్ డాక్టర్లని తిడుతూ ఆయన గొప్ప అనుకోవడం అనేది చాలా పొరపాటు అండి. సో ఎవరి వృత్తి వాళ్ళకి పాజిటివ్ అండి. మేము ఎప్పుడు హోమియోపతి వాళ్ళని తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు హోమియోపతి వాళ్ళు తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు ఆయుర్వేద వాళ్ళు తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు యునాని వాళ్ళు తిట్టలేదు, మమ్మల్ని ఎప్పుడు ఆర్ఎంపీలు తిట్టలేదు. వీడు ఎక్కడండి, వీడు వీఆర్‌కే అనేవాడు కేవలం బీకామ్ చదివినాడు, వాడికి అక్షరం ముక్క తెలియదు, వాడికి బేసిక్ నాలెడ్జ్ లేదు. అతను రీసెర్చ్ చేసి ఉండొచ్చు, రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ని పేపర్లో పెట్టండి. మీరు సపోజు మీ పిల్లర్స్ 5 కదా, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ 5 పిల్లర్స్ అండి. ఈ 5 పిల్లర్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఫస్ట్ కొబ్బరి నూనె తాగమంటాడు, సెకండ్ ఘీ తినమంటాడు, థర్డ్ వచ్చేసి నట్స్ తినమంటాడు, ఫోర్త్ వచ్చేసి రైస్ తినొద్దు మీరు ఎక్కువగా, ప్రోటీన్ ఫుడ్ తినమంటాడు, ఫ్యాట్ ఎక్కువ తినమంటాడు. ఈ 5 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ప్రోటీన్ ఫ్యాట్కి సంబంధించింది. మన బాడీకి కేవలం ప్రోటీన్ ఫ్యాట్ తోటి సరిపోదు. మనకు బాడీలో ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో సిస్టమ్ అట్లాంటిది. మన జీన్స్ ప్రకారము మన బాడీలో ఈ 3కు సంబంధించి ప్లస్ ఫైబర్ ఫుడ్లో ఏది ఉంటుంది,
మనకు వెజిటేబుల్స్ ఉంటాయి, గ్రీన్ సలాడ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. వీటితో పాటు మినరల్స్ బాగుండాలి, అంటే వాటరు, జ్యూసెస్, ఇవన్నీ తీసుకోవాలి. ఈ సమూహ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడే మన బాడీకి సూటబుల్గా మన బాడీ ఎదుగుతుంది. అంతేగాని కేవలం ఫ్యాట్ తీసుకో, కేవలం ప్రోటీన్ తీసుకో, నువ్వు కార్బోహైడ్రేట్ తినడంటే అది కాదు, మన బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. దాని యొక్క సమస్యలు బాగుంటాయి. హై ప్రోటీన్ తీసుకుంటూ కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, కిడ్నీ అసలు సపోర్ట్ చెయ్యదు, కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఆయనకి ఏం అర్థమవుతుంది, నేను కోట్లు చూసిన అంటాడు. మాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుండి మేము 1-2 లక్షల పేషెంట్లు చూసాము. ఆయన వచ్చి 2 ఇయర్స్ కాలేదు, ఆయన కోట్ల కేసెస్ బాగు చేశాడట. అంటే ఆయనకున్న భాషతోటి ప్రజల్ని మభ్యపెట్టడం, ఎదుటి డాక్టర్ని అంటే క్వాలిఫైడ్ డాక్టర్లను బూతులు తిట్టడం, వాళ్ళ మందుల్ని బూతులు తిట్టడం, వీటి వల్ల ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాడు. నిజంగా ఆయన పర్టికులర్ ట్రీట్మెంటు ఇస్తే ప్రజలు బాగుపడ్డారంటే మీరు క్లినికల్ ట్రయల్స్ చేయండి. మేము క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే యూజువల్గా మేము ముందు యానిమల్స్కి చేస్తాం, ఎలుకలకు చేస్తాం, మ్యామల్స్కి చేస్తాం. తర్వాత స్టేజ్ 1, 2, 3 అని ఉంటుంది. స్టేజ్ 1లో 100 పీపుల్కి చేస్తాం, స్టేజ్ 2లో 1000 పీపుల్కి చేస్తాం, స్టేజ్ 3లో లక్షల పీపుల్ చేస్తాం, స్టేజ్ 4లో క్లియరెన్స్ ఇస్తాం. ఇది ఒక 6 నెలల నుంచి సంవత్సరాల కొద్ది నడిచే రీసెర్చ్ అండి. ఇంత చేసిన తర్వాత కూడా మా పైన ఐసీఎంఆర్ కానీ డీసీజీఏ కానీ తక్కువ కాంప్లికేషన్స్, తక్కువ రిస్కులు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. 98% సక్సెస్ ఉండి ఓన్లీ 2% ఉన్నప్పుడే యాక్సెప్ట్ అవుతుంది. అలాంటిది సరే ఈయనను కూడా ఆ విఆర్కే డైట్ నాకు ఇంత సక్సెస్ రేట్ ఉంది, ఇన్ని సంవత్సరాలు నేను స్టడీ చేశానని చెప్పి ప్రజెంట్ చేసి చూపెట్టమనండి. అంతేగాని నువ్వు డయాబెటాలజిస్ట్ని తిడతావు, కార్డియాలజిస్ట్ని తిడతావు, క్యాన్సర్ డాక్టర్ని తిడతావు, నువ్వు ఎవడయ్యా నువ్వు? నువ్వు ఏదైతే డాక్టర్ సత్యనారాయణ అని ఒక వ్యక్తి పేరు చెప్తాడు. ఇతను ఆ సత్యనారాయణ న్యూరోసర్జన్, ఆయన ఆంధ్రాలో ఉంటాడు. ఆయన వీడియోలో ఈ 6 పిల్లర్స్ గురించి 600 క్వశ్చన్లు వేశాడు. ఈ 6 పిల్లర్స్ గురించి మంత్రి సత్యనారాయణ కాదు, ఈయన న్యూరోసర్జన్. ఈయన ఈ 6 పిల్లర్స్ గురించి 600 క్వశ్చన్లు వేశాడు, నువ్వు ఎట్లా చెప్తున్నావు అని. అంతేకాకుండా ఆయన చివరిన వాయిస్ మార్ఫింగ్ చేసి ఆయన డాక్టర్ సత్యనారాయణ వాయిస్ మార్ఫింగ్ చేసి ఇంకోరి వాయిస్ పెట్టి ఈయనని మెచ్చుకుంటున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అది ఎంత ప్రజల్ని మోసం చేయడం, ఈ వీఆర్కే చేసే పెద్ద మోసం. మళ్ళీ ఆయనను కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. నన్ను అలోపతి డాక్టర్ సత్యనారాయణ మెచ్చుకున్నారు, నన్ను ఈయన మెచ్చుకున్నారు, ఆయన మెచ్చుకున్నారు అని చెప్పేసి అసలు ఎవరూ మెచ్చుకోలేదండి. ఏ క్వాలిఫైడ్ డాక్టర్లు మెచ్చుకోలేదు. సో అలాంటిది ఈయన అనవసరంగా క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడం. అరే సో కాల్డ్ హోమియోపతి అనేది ప్రపంచంలో అంతటా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ట్రీట్మెంట్ గురించి మంచి చెప్తారు, కానీ మా ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు చెడు మాట్లాడరే, మన ఎప్పుడు తిట్టరే. అంటే ఎంత 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 సిస్టమేటిక్గా ఉండాలి ఒక వ్యక్తి. ఇతనేంటండి ఆఫ్టర్ ఆల్ బీకామ్ చదువుకున్నాడు, ఆయనకు అంటే తెలియదు. ఆయన ఏదో సమ్ ఫ్యాట్ అంటాడు, గీ అంటాడు, ఏదో అంటాడు, కొబ్బరి నూనె అంటాడు, ఏంటండి. సో వీరమాచి నాయన గారు, మీరు నిజంగా తెలివిమంతులు అనుకుంటే మీరు దాని మీద క్లినికల్ ట్రయల్ చేయండి. మీరు చెప్పే కోట్ల పేషెంట్లు, మేము 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు లక్షల పేషెంట్లు చూస్తే, నువ్వు కోట్ల పేషెంట్లు నువ్వు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూసావు బాబు? నువ్వు అందరినీ మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు కోట్ల మందిని చూశాను, నువ్వు ఇది చూశాను. మేము ఎంతోమంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లను చూసాము. నీ పేషెంట్లే కిడ్నీ ఫెయిల్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మీటింగ్ పెడితే 1000-1500, నువ్వు ఈ 5 సంవత్సరాలు చేసి ఉంటే 100 మీటింగ్లు చేసి ఉంటావు. అంతైతే 15,000 వ్యక్తులకు నువ్వు చెప్పుంటావు, 50,000 వ్యక్తులకు చెప్పుంటావు, 1,00,000 వ్యక్తులకు చెప్పుంటావు. అంతే తప్ప నువ్వు పోయి బోధిస్తున్నావు. ఎవరు మంచి బోధించినా వినడానికి జనాలు వస్తారు. మేము బోధించినా, మీరు బోధించినా, అందులో మీరు నాన్ క్వాలిఫైడ్ డాక్టరు, మీరు అలోపతి డాక్టర్ కాదు, హోమియోపతి డాక్టర్ కాదు, ఆయుష్ డాక్టర్ కాదు, ఏ డాక్టర్ క్వాలిఫికేషన్ లేదు. మీరు బీకామ్ అంటే మీరు లెక్కలు రాసుకునే మాస్టర్. మీరు వచ్చి ఇక్కడ చెప్పడం